నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. రెబల్ స్టార్ ప్రభాస్‌కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆ తర్వాత ఆయన చేయబోతున్నటువంటి సినిమాలు, ఆయన చేస్తున్నటువంటి సినిమాలన్నీ చూస్తే కూడా ఆయన పాన్ వరల్డ్ స్టార్ కూడా అయ్యేలా, అంటే దానికి సంబంధించి ఆల్రెడీ మనం చూసాము. ఎందుకంటే ఆయన సినిమాని మన దేశం వాళ్ళే కాదు, పక్క దేశాల వాళ్ళు కూడా ఇష్టపడుతూ ఉంటారు. సో బాహుబలి లాంటి సినిమా ప్రపంచ ఖ్యాతిలో ఒక తెలుగు ని ఏ స్థానంలో నిల్చోబెట్టిందో మనందరికీ తెలిసిందో, అలాంటిది ప్రభాస్‌కి సంబంధించినటువంటి ఏ అంశం బయటకొచ్చినా కానీ, అంటే ఆయన సినిమాలకి సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకొచ్చినా కానీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక రకమైనటువంటి పండగ వాతావరణమనే ఉంటుందని చెప్పొచ్చు. ఇకపోతే తాజాగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక అంశం అయితే బయటకొచ్చింది. సో ఆ విషయం విన్న తర్వాత ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఖుషి అవుతున్నారు. సో ఆ అంశం ఏంటి అనేది, దానికి సంబంధించి డీటెయిల్స్ ఒక్కసారి చూసుకున్నట్టయితే, రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనేది ఒక అంశం అయితే సోషల్ మీడియా వేదికగా బాగా చక్కర్లు కొడుతుంది. మరి దానిలో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది, అసలు ప్రభాస్ చేసుకోబోతున్నటువంటి ఆ అమ్మాయి ఎవరు, అసలు తన ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అమ్మాయా, లేకపోతే బయట అంటే ఇండస్ట్రీకి సంబంధం లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ బంధువులకి సంబంధించినటువంటి అమ్మాయా ఏంటి, ఆ డీటెయిల్స్ ఒక్కసారి చూసినట్లయితే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా పిలువబడే సెలబ్రిటీస్ అందరూ కూడా జనరల్గా ఒక్కొక్కరు పెళ్లి చేసుకొని ఆల్మోస్ట్ సెటిల్ అయిపోతున్నారు. ఇప్పుడు సో 45 ఇయర్స్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రభాస్ కూడా ఇప్పుడు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనేది ఒకటి చాలా వినిపిస్తూ ఉందన్నమాట. అసలు ఒకానొక టైంలో అసలు ఆయన ఫ్యాన్స్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ, ఆయన్ని ఇష్టపడే ఇండస్ట్రీ పెద్దలు కానీ వాళ్ళంతా కూడా అసలు ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా వినిపించింది. బట్ ఎట్టకేలకు ఆయన పెళ్లికి సంబంధించినటువంటి సస్పెన్స్ ఏదైతే ఉందో దానికి ఒక తెరపడింది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే, ప్రభాస్ భీమవరం ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని చాలా రకాలైనటువంటి అంశాలు గతంలో చాలా వినిపించినాయి. బట్ ఆయన హైదరాబాద్లోని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్నారు అనేది ఒకటి లేటెస్ట్గా వినిపిస్తున్నటువంటి టాక్ అనమాట. సో దీనికి సంబంధించి అంటే పెళ్లి చూపులకి సంబంధించినటువంటి చర్చలు మొత్తం కూడా పూర్తి అయ్యాయని, త్వరలో ఆయన అభిమానులకు ఈ శుభవార్త ఆయనే అనౌన్స్ చేస్తారు అనేది ఒకటి బయటకు వినిపిస్తుంది. ఇంతకు అసలు ఆ అమ్మాయి ఎవరు అనేది మాత్రం బయటకు రాలేదు. జస్ట్ ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురు అనేది మాత్రమే బయటకు వచ్చింది. చాలా జాగ్రత్తగా, చాలా రహస్యంగా కూడా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలని గోప్యంగా ఉంచారంటూ తెలుస్తుంది. అటు కృష్ణంరాజు గారి భార్య ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కూడా త్వరలోనే మీడియా సమావేశం ద్వారా ఈ విషయాన్ని బయటికి ఓపెన్గా చెప్తారనేది కూడా ఒకటి వినిపిస్తూ ఉంది. సో మొత్తానికి ప్రముఖ స్టార్ హీరోయిన్, మొత్తానికి ప్రభాస్ అయితే ఇన్ని రోజుల నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా ఉన్నారు. ఇంకా బ్యాచులర్ లైఫ్కి స్వస్తి చెప్పబోతున్నారు అనేది అయితే ఒకటి తెలుస్తుంది. అండ్ గతంలో కూడా స్టార్ హీరో అయినటువంటి అనుష్క శెట్టితో ప్రభాస్ ప్రేమలో ఉన్నారని, ఆమెతో డేటింగ్లో ఉన్నారని కూడా కొన్ని సందర్భాల్లో వార్తలు వచ్చాయి. బట్ వాటిలో ఏది నిజం లేదు అన్నట్టుగా, అవన్నీ జస్ట్ రూమర్స్ అన్నట్టుగానే బయటకు వచ్చింది. అండ్ ఆదిపురుష్ టైం చేస్తున్నటువంటి టైంలో కూడా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ని కూడా పెళ్లి చేసుకోబోతున్నారని, వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారన్నట్టుగా అప్పుడు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. బట్ వాటికి కూడా ఎక్కడా కూడా క్లారిటీ రాలేదు. ప్రభాస్ డైరెక్ట్గా కూడా ఎక్కడా స్పందించలేదు వాటి మీద. మొత్తానికి ఇరు కుటుంబాల సమక్షంలో మొత్తానికి ప్రభాస్ ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురుతో త్వరలో నిశ్చితార్థం ఉండబోతుంది అనేదైతే ఒకటి బయటికి చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది. సో పెళ్ళైన తర్వాత కొంతకాలం ప్రభాస్ సినిమాలకు కూడా దూరంగా ఉండే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆయన చేతిలో రాజా సాబు, ఫౌజీ, స్పిరిట్, సెలార్ 2, కల్కి 2, బక్కా వంటి సినిమాలు కూడా ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అండ్ రాజా సాబ్ చిత్రంలో దాదాపుగా పూర్తయిపోయింది. అండ్ ఫౌజీ మూవీ షూటింగ్ విరామం లేకుండా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికి ఈ ఏడాదిలోనే స్పిరిట్ చిత్రం కూడా మొదలు కానుంది. ఇక ఈ 3 సినిమాలు పూర్తయ్యాకనే పెళ్లి చేసుకుంటాడా, లేకపోతే ఆ సినిమాలకి ముందే పెళ్లి చేసుకుంటాడా అనే విషయాలు మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు.